కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునిని ప్రేమించడం ఎలా? దేవునిని ఇష్టపడలేని వారు, ఇష్టపడని వారు, ఇష్టపడడానికి ఇష్టపడని వారు కూడా దేవునిని ప్రేమించలేరు. నిన్ను నువ్వు కాదనుకుని, అంటే బిబ్లికల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే తనను తాను ఉపేక్షించుకొని యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలి. అది కూడా ఎలాగా? తన సిలువను తాను ఎత్తుకొని నిన్ను నువ్వు కాదనుకోవాలి, నీ సిలువను వెతుకోవాలి, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉన్నది, నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు కూడా సున్నతి చేస్తాడు. ఆధ్యాత్మిక రక్షణ నిబంధన చేస్తాడట. దేవునిని ఎలా ప్రేమించాలో యేసు ప్రభువారే చెప్పారు. చూద్దాం ఒకసారి. పాత నిబంధనలో మోషే ద్వారా రాయించినటువంటి మాటలు మరలా క్రొత్త నిబంధనలో మనకి కనిపిస్తాయి. ఇక్కడ యేసు ప్రభు వారి నోటి మాటలో మనకి కనిపిస్తాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 38 వరకు ఉన్నది. ఇక్కడ ఈ సందర్భంలో యేసు ప్రభువును విసిగించడానికి, ఆయనను శోధించడానికి సద్దూకయ్యులు, పరిసయ్యులు కూడి రావడం జరుగుతుంది. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభువును శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడు. అందుకు యేసు ప్రభువు మాట్లాడుతూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే మొదటి ఆజ్ఞ. దేవునిని ప్రేమించవలను అనే ఈ ఆజ్ఞ ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ దేవునిని ప్రేమించడము, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడము, ఆయనను ప్రథమ స్థానములో మనము ఉంచడము, నీ హృదయం అనే సింహాసనం మీద దేవునిని మాత్రమే కూర్చోబెట్టడం అనేటువంటిది ఒక చీఫ్ గెస్ట్కి మనం ఎలా అయితే ఒక స్టేజ్ మీద అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, అలాగే దేవునిని ప్రేమించడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. అపోస్తలుల కార్యంలోకి వెళ్దాం ఒకసారి. 13:22లో బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైనటువంటి సౌలును ఒక రాజు పొజిషన్ నుంచి తొలగించిన తర్వాత దావీదును ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు ఏర్పరిచాడు. నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును అని చెప్పి అతనిని గూర్చి, ఎవరి గురించి? దావీదును గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవునిచ్చే సాక్ష్యము చెప్పబడేంతగా మనము ఆయనను ప్రేమించాలి. దేవునిచ్చే మనము గుర్తింపు పొందే విధంగా ఆ రేంజ్లో మనము దేవునిని ప్రేమించాలి. సమూయేలు చాలామంది సహోదరులను చూశాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఒకడు ఉన్నాడండి, గొర్రెలు కాపురం ఉన్నాడని చెప్పేసి అని నాన్నగారు చెప్పడం జరుగుతుంది. ఆ పిల్లోడిని పిలుచుకురా పో అని చెప్పి అనగానే ఆ పిల్లోడిని పట్టుకొస్తారు. చూడగానే సమూయేలు లేచి నిలబడతాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, సమూయేలు చూడు, కాబోయే రాజును చూడు, రాబోయే రాజును చూడు, అక్కడ వస్తున్న రాజును చూడు, ఇతన్నే నేను ఏర్పరచుకున్నటువంటి రాజు, ఇశ్రాయేలులకు రాజు. చూడ్డానికి సుందరుడు, రూపవంతుడు, దేవుని విషయమై పౌరుషము కలిగిన వాడు, హైట్ తక్కువైనా, బరువు తక్కువైనా, బలం తక్కువైనా, వయసు తక్కువైనా, పౌరుషము కారణంగా ఇన్ని లక్షల మంది ఆరాధిస్తున్న ఇశ్రాయేలీయుల యొక్క దైవమును నువ్వు అవమానిస్తావా అనేటువంటి విషయమై పౌరుషానికి పోయి గొల్లియాతుని రాయి పెట్టి కొట్టి చంపి ఆడి తల నరికేశారండి. పౌరుషం అండి.
దావీదు హృదయములో, ఆ హృదయపు అంచులలో, లోతుల్లో ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని దేవుడు చూశారండి. అందుకనే దేవుడు ఏమంటాడంటే, నేను మనుషుల ముఖాన్ని చూడను నాన్న యెహోషువ, నేను వారి యొక్క హృదయములో ఏముందో చూస్తాను. కాబట్టి నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, నరుని ముఖమును చూడను. పైన రూపాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, వాడు ఇంత ఎత్తున్నాడు, ఇంత లావున్నాడు, చేతిలో కత్తి ఉందని. వాడి గుండెల్లో ఉన్న భయం నాకు కనపడుతుంది. మానవ కంటికి కనపడనిది నా కంటికి కనపడేది అదేనా అన్న. నువ్వు పై రూపాన్ని మాత్రమే చూడగలవు, నేను హృదయంలో ఎంత భయం ఉందో, ఎంత ధైర్యం ఉందో కూడా నేను చూస్తాను. దట్ ఈజ్ మై కెపాసిటీ. దేవుణ్ణి కదా అంటాడు ఆయన. కాబట్టి దావీదుని గురించి దేవుడే సాక్ష్యం చెప్పారండి. అంటే మనము దేవుణ్ణి అంతగా ప్రేమించాలి. దావీదు గారు రాసినటువంటి కీర్తన 84వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతగానో ఆశపడుతున్నది. నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. శరీరము ఆనందము కేకలు వేస్తున్నాయట. ఈ రోజున సంఘాలలో ఈ శరీరమునకు అమర్చబడిన నాలిక పెద్ద పెద్దగా అరిచేసి అర్థం కాని భాషలో మాట్లాడేసి అల్లరి చేస్తుంది. ఈ రోజున నా శరీరము పులకించిపోతుంది దేవా నీ ఆవరణంలో ఉంటే, మానసిక ఆనందము నాకు మితిమీరిగా వస్తుంది. కాబట్టి నీ ఆవరణమునకు రావాలని, నేను అక్కడ ఉండాలని నా ప్రాణము సొమ్మసిల్లిపోతుంది దేవా. జీవము కలిగిన యెహోవా దేవుని ఆవరణమందు నేను నిలిచియుండుట నాకు ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. యోహాను గారు తన మొదటి పత్రికలో ఒక మాట రాస్తారు చూడండి, 4వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాము. దీన్నే రెసిప్రోకల్ లవ్ అని అంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వంటే ఇష్టం, నీ మీద నాకు చాలా ప్రేమ ఉన్నది, నువ్వు కూడా ఒప్పుకుంటే నేను నిన్ను వివాహం ఆడదాం అనుకుంటున్నాను, అది కూడా మీ అమ్మకు నాన్నకు చెప్పి, నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతాను, ఇక మీ అమ్మతో నాన్నతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా అని ప్రపోజ్ చేస్తుంటాడు. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 20 సార్లు చెప్పాడు, 300 సార్లు చెప్పాడు. నా మీద ఎంత ప్రేమ లేకపోతే చీ పో అన్నా కూడా నా వెనకే పడతాడనే ఆ అమ్మాయి ఆ కనికరము కలిగినదై అతనిని ఎన్నో రకాలుగా పరీక్షించి వీడు నాకు కరెక్టా కాదా అని అనుకున్న తర్వాత అమ్మకి నాన్నకి చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటున్నారు. దాన్నే రెసిప్రొకేషన్ అంటారు. గివ్ అండ్ టేక్ పాలసీ అన్నమాట. రెస్పెక్ట్ అనేటువంటిది మనం ఇస్తే అవతల కూడా ఇస్తాడు. ఏమండి అంటే చెప్పండి అంటారు, ఏమ్రా అంటే ఇంద్రా అంటాడు, అడు కూడా అంతే కదా. రెసిప్రోకల్ లవ్ ఇది. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులలో ఏ రూపమునైనా లేక మన జాతిని, మానవ జాతిని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మరే జంతువు, ఏ పక్షి, ఏ కీటకము, ఏ సర్పము, ఏ చెట్టు కూడా మన మానవ పోలికలో ఉండవు. పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఒక పత్రిక రాస్తూ మొట్టమొదటి పత్రికలో 8వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి బాగా తెలిసిన వాడే. దేవునిని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని తలకాయలో తిరుగుతూ ఉంటాడు. ఈ విశ్వాసి, ఈ విశ్వాసురాలు, ఈ కుటుంబము, ఈ సంఘము వారు, ఈ సమూహము వీరందరూ కూడా నావారే కదా. వారిని వారు కాదనుకుని నేను కావాలనుకుని నా దగ్గరికి వచ్చారు. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు కదా. అబ్రహాము నీ కుమారుడు ఉన్నాడు కదా, రెండోవాడు ఇస్సాకు ఉన్నాడు కదా, సారాకు నీకు కలిగినటువంటి పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడిని బలిచ్చే అన్నాడు. సరే దేవా, నీకంటే నాకు ఎక్కువ,
స్వార్థం చూసుకోలే అబ్రహాము. నీకంటేనా, నీకంటే ఎవడు ఎక్కువ కాదేవా, ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. అబ్రహాము దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. మరి ఈ రోజున మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే నువ్వే, తర్వాత నీ భార్య లేదా నీ భర్త లేదా నీ పిల్లలు లేదా నీ అమ్మ నాన్న లేదా నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ సంపద, నీ ఇల్లు, నీ కారు, నీ వారు వీళ్ళందరూ కూడా మనకి ఫస్ట్ ప్రయారిటీలో ఉంటున్నారు. ఎప్పుడో ఒక్కసారి గుబులు పుట్టినప్పుడు మనం చర్చకి వెళ్తాం కదా, ఆ రోజున దేవుడు గుర్తొస్తాడు. దేవుడు మంచోడు అని అనుకుంటాం అంతే, కానీ దేవునికి ప్రథమ స్థానం మన గుండెల్లో లేదు. బ్రతికినా చచ్చినా నేను దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని కొరకే మరణిస్తాను. కాబట్టి నేను బ్రతికినా చనిపోయినా దేవుని కొరకే అని అనుకునేవారు కావాలి దేవునికి. నామకార్థ క్రైస్తవులు దేవునికి అస్సలు అవసరం లేదు. దేవుడు నామకార్థ క్రైస్తవులను ఏమాత్రం పట్టించుకోడు. అలాగే ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. చిన్న ప్రార్థన కొరకే తలలోంచుదామండి. ప్రేమగల దేవా, కనికరమగల తండ్రి, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలని, నిజమైన మారు మనసు పొందాలని, నీ వాక్యపు వెలుగులో నిలిచి ఉండాలని, నీవిచ్చేటువంటి సమాధానం ఆశీర్వాదంగా పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది క్రైస్తవులు ప్రయత్నపడుతూ ఉంటున్నారు నాయన. తెలిసి తెలియక ఎంతోమంది పాపంలో పడిపోతూ ఉంటున్నారు. పాపం అనేటువంటి ఆ వలలో చిక్కుబడిపోయి ఉంటున్నారు ప్రభు. వారందరినీ కూడా దేవా మీరు రక్షించండి, కాపాడండి నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.